నేతన్, నువ్వు త్వరగా వచ్చావు. అవును, నేను నా కొత్త డ్రోన్తో ఆడుకుందాం అనుకున్నాను. అమ్మ నాకు కొనిచ్చిన డ్రోన్తో దాన్ని గాల్లో తిప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు అది పొరుగువారి పూల్లో పడిపోయింది. కాబట్టి ప్లాన్ అంతా త్వరగానే ముగిసింది. ఓ సరే, మిగిలిపోయిన పిజ్జా ఏమైనా తింటావా? ఎప్పటి నుండి మిగిలిపోయింది? నన్ను ఆలోచించనివ్వు. విన్నట్టుగా సరే, తాతయ్య, షెల్ఫ్ లో ఉన్న ఆ రత్నం ఏమిటి? నేను దీన్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. అది ఒకప్పుడు నాకు బీచ్ లో దొరికిన రాయి. ఇది ప్రత్యేకంగా కనిపిస్తోంది. అవును, కాని దీనికంటే ప్రత్యేకమైనదేమిటో తెలుసారు? ఏమిటి? దీని వెనుకున్న కథ నువ్వు వినాలనుకుంటున్నావా? ఇది పెద్ద కథ. అంత పెద్దదేమీ కాదు. సరే. అనగనగా ఒక పేదవాడుండేవాడు. అతను మట్టిని తవ్వి అమ్ముతూ చాలా కష్టపడేవాడు. అతని పేరు లేబుల్. ఒకరోజు లేబుల్కు పెద్దగా మరియు అందంగా ఉన్న ఒక రత్నం దొరికింది. మరియు అది చాలా విలువైనదిగా కనిపించింది. కానీ లేబుల్కు దాని విలువ ఎంతో సరిగ్గా తెలియదు కాబట్టి అతను రత్నాల గురించి తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్లాడు. ఆ వ్యక్తి అతనితో ఇలా అన్నాడు, ఇంత విలువైన రాయిని ఇక్కడ ఎవ్వరూ కొనలేరు. లండన్ నగరానికి వెళ్ళు, అక్కడ నువ్వు దీన్ని అమ్మగలవు. కాని లేబుల్ చాలా పేదవాడు. అతను లండన్ వరకు ప్రయాణించలేకపోయాడు. కాబట్టి అతను తన దగ్గర ఉన్నదంతా అమ్మేశాడు మరియు ఇంటింటికి వెళ్లి సహాయం అడిగాడు ప్రయాణం కోసం. చివరికి సముద్రం వరకు వెళ్లడానికి సరిపడా డబ్బు సంపాదించాడు. లేబుల్ ఓడరేవుకు చేరుకున్నప్పుడు అతని దగ్గర డబ్బు ఏమీ మిగలలేదు. అతను ఓడ కెప్టెన్ని కలిసి అతనికి ఆ రత్నాన్ని చూపించాడు. నేను మీ ఓడలో ప్రయాణించవచ్చా అని లేబుల్ అతన్ని అడిగాడు. మనం లండన్ చేరుకోగానే నేను ఈ వజ్రాన్ని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాను. అప్పుడు నేను ప్రయాణానికి డబ్బు చెల్లిస్తాను. అలాగే, తప్పకుండా అని కెప్టెన్ అతనితో అన్నాడు. నా ఓడలోకి స్వాగతం. లేబుల్ చాలా మంచి వ్యక్తి అని, నమ్మదగినవాడని కెప్టెన్ అనుకున్నాడు. అతనికి ఓడలో ఒక మంచి గది ఇచ్చి లేబుల్ అప్పటికే ధనవంతుడైనట్లుగా గౌరవించాడు. లేబుల్ గది నుండి సముద్రం కనిపిస్తుంది. అతను ఆ వజ్రాన్ని చూస్తూ చాలా సంతోషంగా కూర్చున్నాడు. అతను సాధారణంగా భోజనం చేసేటప్పుడు లేదా మంచి మూడ్లో ఉన్నప్పుడు ఇలా చేసేవాడు. అతను కేవలం తింటూ ఆ రాయిని చూస్తూ ఉండేవాడా? అతను దాన్ని చూస్తూ తన మంచి భవిష్యత్తును ఊహించుకునేవాడు. అది అతనికి కావలసినంత సంతోషాన్ని ఇచ్చేది. ఒకరోజు లేబుల్ తినడానికి కూర్చున్నాడు. కానీ అక్కడ కూర్చున్నప్పుడే అతను నిద్రపోయాడు. ఈలోగా ఓడను శుభ్రం చేసే అబ్బాయి వచ్చి టేబుల్ను శుభ్రం చేశాడు. అతను టేబుల్ క్లాత్ను దులిపాడు. ఆ రత్నం కిటికీలోంచి సముద్రంలో పడిపోయింది. లేబుల్ నిద్రలేచి ఏం జరిగిందో తెలుసుకున్నప్పుడు అతనికి పిచ్చెక్కినంత పనైంది. ఓహ్ లేదు అని అతను ఏడ్చాడు. నా విలువైన రత్నం పోయింది. నా విలువైనది. బాగుంది నాథన్, నువ్వు నిజంగా లీనమయ్యావు. ధన్యవాదాలు తాతయ్య. అంతకంటే దారుణం కెప్టెన్ కి తెలిస్తే ఏమవుతుంది? అతను చాలా క్రూరుడు. నేను ప్రయాణానికి డబ్బు చెల్లించలేనని తెలిస్తే నన్ను చంపేయవచ్చు. అతను సముద్రపు దొంగ అని నేను చెప్పాలో. అతను నిజంగానే సముద్రపు దొంగలా ఉన్నాడు. లేబుల్ తన సమస్య గురించి బాగా ఆలోచించి తనకు వేరే దారి లేదని నిర్ణయించుకున్నాడు. ఏమీ జరగనట్లుగా అతను సంతోషంగా ఉన్నట్లు నటించాల్సి ఉంటుంది. ఆగండి ఆగండి, అతను అబద్ధం చెప్పాడా? అలా అని కాదు. లేబుల్ దేవుని మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచి ప్రశాంతంగా ఉన్నాడు. ఆసక్తికరంగా ఉంది, కొనసాగించండి. ఇప్పుడు ప్రతిరోజు కెప్టెన్ లేబుల్తో అన్ని రకాల విషయాల గురించి మాట్లాడుతూ సమయం గడిపేవాడు. ఈరోజు లేబుల్ సంతోషంగా కల్పించేలా చూసుకున్నాడు. తద్వారా కెప్టెన్ కు ఏమీ అనుమానం రాదు. మరి ఈరోజు ఎలా ఉన్నావు లేబుల్ అని కెప్టెన్ అడిగాడు. బాగున్నాను, చాలా బాగున్నాను అని లేబుల్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కెప్టెన్ అతనితో ఇలా అన్నాడు, నేను నీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. చూడు, నా దగ్గర ఓడలో నిల్వ చేసిన పెద్ద మొత్తంలో గోధుమలున్నాయి. నేను దాన్ని కొన్నాను మరియు మంచి లాభం కోసం లండన్లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నాను.
కానీ నాకున్న పేరు వల్ల నేను దానిని రాజు దగ్గర దొంగిలించానని ప్రజలు అనుకుంటారేమోనని భయంగా ఉంది. కాబట్టి నేను నీకు ఆ గోధుమలను ఇస్తాను, నువ్వు నా కోసం వాటిని అమ్మవచ్చు. అప్పుడు నాకు సహాయం చేసినందుకు నేను నీకు చాలా డబ్బిస్తాను. నువ్వు చేస్తావా? తప్పకుండా చేస్తాను కెప్టెన్ అని లేబుల్ అన్నాడు. ఇది కెప్టెన్ను సంతోషపరిచింది మరియు లేబుల్కు తన ప్రయాణానికి డబ్బు చెల్లించగలననే ఆశనిచ్చింది. కాని ఓడ లండన్ చేరుకోగానే, ఆహా లండన్, నేను వచ్చేస్తున్నాను. కెప్టెన్ అకస్మాత్తుగా మరణించాను. అతనికి కుటుంబం లేదా వారసులు లేరు. కాబట్టి గోధుమలన్నీ ఇప్పుడు లేబుల్కే చెందాయి. సముద్రంలో పోగొట్టుకున్న రత్నం కంటే దానికి చాలా ఎక్కువ విలువ ఉందని లేబుల్ తెలుసుకున్నాడు. ఈ విధంగా తాతగారు నాతన్కు కథను చెప్పినప్పుడు నాతన్ దానిలోని పాఠాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు తాతగారు నాథన్కు వివరించారు. కథలోని ఆ వజ్రం లేబల్కు చెందాలని దేవుడు అనుకోలేదు. కానీ అంతకంటే ఎక్కువ విలువ చేసే గోధుమలు లేబల్ పొందుకోవాలి అని దేవుడు కోరుకున్నారు. ఏదైతే దేవుడు మన కొరకు నిర్ణయిస్తారో అదే మనకు దొరుకుతుంది. తాతగారు నాతన్కు అర్థమయ్యేలా చెప్పారు. తను ఆ డ్రోన్ని పోగొట్టుకున్నాడు కాబట్టే తాతగారి దగ్గరకు వచ్చాడు. ఆ వజ్రాన్ని గమనించాడు. దాని వెనుక కథను తెలుసుకున్నాడు. జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాడు. ఆ డ్రోన్ ఇంక తనది కాదు అని తాతగారు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకున్న నాతన్ మళ్ళీ సంతోషంగా ఉండడం ప్రారంభించాడు. తను ఓర్పుగా ఉంటే కథలో లేబుల్కు ఎలా అయితే దేవుని నమ్ముకుని ప్రశాంతంగా ఉన్నప్పుడు వజ్రం కన్నా ఎక్కువ ధనం అతనికి లభించిందో, అలాగే దేవుడు తన కోసం కూడా ఒక మంచి బహుమతిని ఉంచారేమో అని భావించాడు నాథన్. నువ్వు ఒక విలువైన పాఠం నేర్చుకున్నావని నాకు అర్థమైంది. ధన్యవాదాలు తాతయ్య. ఇక ఇంటికి వెళ్లే సమయమైంది. మీ అమ్మ బహుశా కంగారు పడుతూ ఉంటుంది. సరే తాతయ్య, నేను రేపు మళ్ళీ రావచ్చా? మీరు నాకు మరొక రెబ్బెన్ కథ చెప్పవచ్చు. తప్పకుండా నాథన్.